అలా అమ్మిటైన కొనిటైన వివరాలు, భూమి వివరాలు తప్ప ఇంకేం చరిత్ర ఉండదు దాంట్లో. దీనివల్ల ఏమవుతుందంటే వివాదాలు వచ్చినప్పుడు పరిష్కారానికి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పలు సందర్భాల్లో దీని గురించి మాట్లాడారు. టైటిల్ వివాద పరిష్కారానికి ఇది ఒక చిక్కుగా మారింది, దీన్ని మార్చాలని. ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే మీ దస్తావేజ్ మీరే రాసుకోవచ్చు. మీరు కావాలంటే ఫార్మాట్ వాడుకోవచ్చు, లేదా మీరు కావాలంటే మీ దస్తావేజ్ రాసుకొని వచ్చినా దాన్ని రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఇది ఒక మార్పు. రెండో మార్పు ఏంటంటే ధరణి ఉన్నప్పుడు ఒక మ్యూటేషన్ జరిగిపోయింది, మీరు నాకు అమ్మారు, వెంటనే మ్యూటేషన్ అయిపోయింది. అసలు మీరు ఆల్రెడీ ఇంకెవరికి అమ్ముంటారు, ఆయన రిజిస్ట్రేషన్ చేసుకోలే, మీ పేరు కొనసాగింది, మీరు వచ్చి అమ్మేశారు. నా మ్యూటేషన్ మీద ఇప్పుడు అభ్యంతరం ఉంది. మ్యూటేషన్ మీద అభ్యంతరం ఉంటే కోర్టుకు వెళ్ళడం తప్ప వేరే మార్గం ఉండేది కాదు ధరణిలో. భూభారత్ ఏమంటుందంటే ఈ మ్యూటేషన్ మీద కనుక అభ్యంతరం ఉంటే, అమ్మకాలు కొనుగోలు జరిగినప్పుడు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ మీద అభ్యంతరం ఉంటే ఏం చేయలేం, కానీ మ్యూటేషన్ కూడా అభ్యంతరం ఉంటే కోర్టుకు వెళ్ళాల్సిన పని లేదు. ఆర్డీఓకి మొదటి అప్పీల్ చేసుకోవచ్చు, జిల్లా కలెక్టర్కి రెండో అప్పీల్ కింద వెళ్ళే అవకాశం ఉంది. ఇది రెండో మార్పు. ఇక మూడో మార్పు, ఇది తెలంగాణలో ఒక రెవల్యూషనరీ చేంజ్ తేబోతున్న మార్పు. ఇదేంటి, రాబోయే రోజులలో ప్రభుత్వం ఒక డేట్ చెప్తుంది, ఆ డేట్ నుంచి ఈ మూడో నియమం అమల్లోకి వస్తుంది. అదేంటంటే మీ భూమి రిజిస్ట్రేషన్ చేసుకునే ముందే మ్యాప్ కంపల్సరీ. మీరు లైసెన్స్ సర్వే దగ్గరికి పోయి మీరు ఏ భూమి అయితే కొంటున్నారో దాన్ని సర్వే చేయించుకొని ఆ మ్యాప్ని మీ దస్తావేజీకి దత్తపరిచిన మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతుంది. దీని మీద చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. అంటే మ్యాప్ ఎట్లా తయారు చేస్తారు, ఎవరు చేస్తారు, ఎవరి మీద, దాని గురించి మాట్లాడుకోవాలి. బట్ ఈ మ్యాప్ రావటం వల్ల ఏమవుతుందంటే ఒక 5 ఏళ్ళ 10 ఏళ్లలో తెలంగాణలో గ్రామాల్లో సగం పైగా భూమి కొత్తగా సర్వే అయిపోతుంది.